ఈ వెహికల్ మూవ్మెంట్నే కదా మనము తగ్గేలా మనకు సార్ సార్ వెహికల్స్ లాక్ చేస్తాం సార్ గ్రౌండ్. ఇది నాది మెయిన్ కూడా ఇంక్లూడింగ్ 2 వీలర్స్తో సహా ఏది కానీ రాకూడదు. ఇంక్లూడింగ్ 2 వీలర్స్తో సహా కట్టెలు చేస్తేనే ఏది ఇది. ఇది కబడ్డీకి ఇట్లా పెట్టించినారా? కూడా టోర్నమెంట్. వాళ్ళ టోర్నమెంట్ నడుస్తుందా? ఓకే ఓకే. ఇంటర్ డిస్టిక్ విత్ ఇన్ ద ఇంటర్ డిస్టికేనా? గుడ్ మార్నింగ్ అన్న. ఏనా అయిపోయిందా? నేనా ఇంకా ఇప్పుడు నిన్ననే ఎత్తకొచ్చినారు కదా మిషన్కి. ఇంక రోజు ఇదే పనేనా? వస్తే సదిక్ భాయ్ ఫుల్ ఇది ఆల్రెడీ జరుగుతుంది కదా. కొత్త కోర్టు ఇలా చేయించినామా మనము? యాజ్ పర్ మెజర్మెంట్స్ ఉన్నట్టుందా ఇది కబడ్డీ? కానీ రెగ్యులర్గా ఆడరు కదా, ఆడతా అంటారా? ముందు ఈ రాళ్లలోనే ఇక్కడ ఆడేవాళ్ళు సార్. గుడ్ మార్నింగ్ భాస్కర్ రెడ్డి గారు, రెసిడెంట్ ఆఫ్ దఫా కోర్టు. నమస్తేనా, బాగున్నారా? మార్నింగ్నా? బాగున్నావునా? గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే గారు. గుడ్ మార్నింగ్ అండి. వెటరన్ టెన్నిస్ ప్లేయర్ గారు. టెన్నిస్ ప్లేయర్ సార్. రైట్ సార్. కళాజ్యోతి ప్లేయర్. మీరు వెళ్తుంటారా సార్? బాబు దుమ్ము వచ్చింది సార్. మామూలే అండి, ఇంకా ఓపెన్ స్పేస్లో పెట్టినాక దుమ్ము ఉంటుంది కదా. ఎవరు కోచ్? ఎవరు సార్? బాచు గారు. బాచు సార్. భాస్కరాచార్య సార్. వచ్చేస్తాను, మాట్లాడుతాం కదా. రెడీ కాలే కదా, సాములు అంతా అయిపోయిందా? మార్నింగ్ హీరోస్. ఎంతమంది ఉన్నారు మామూలుగా? ఇంతమంది ఇంతకుముందు ఉన్నారు పిల్లలు బాగా. ఇప్పుడు మనకు ఫెసిలిటీ ఇప్పుడు బాగుంది కాబట్టి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యేదానికి ఉంది. ఇప్పుడు మోహన్ ఎక్కడ? శివానగర్ లో నేను వస్తుంటే అడిగారు, పరిచయం చేశాను కదా. ఇప్పుడు ఈ అబ్బాయి అనంతపురం ఫైనల్స్ రీచ్ అయ్యాడు ఈ రోజు. గుడ్ 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 హీరో. అండర్ 16 ఆర్డిటి వాళ్ళు చేస్తున్నారా? మన నారాయణ అబ్బా అని దీంట్లో ఈ అబ్బాయి సెమీఫైనల్స్ లో పోయింది, ఫైనల్స్ ఆడుతున్నాడు అబ్బాయి వెళ్ళి. ఇది రాకెట్, ఇది హెడా? రాకెట్ పూజ చేసుకుని వస్తాను. నువ్వు వస్తుంటావా హీరో? 50 పెట్టుకో. అండ్ ఈవెన్గా అంతా బాగానే ఉందా ఇది? సెమీ సింథటిక్ లాగా అయింది సార్. అంటే మనకి ప్లే ఆడేటప్పుడు ఎలా అవుతుంది కానీ స్వామి, నేను బూట్లు గిట్లు వేసుకున్నాను లేండి. అదే అది స్వామి పూజ కానీ మనం ఓపెన్ చేద్దాం. దేవతాభ్యో నమః. ఓం ధ్రువం ధైరాజావరుణో ధ్రువం దైవో బృహస్పతిః.
सर्वेभ्यो देवेभ्यः सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः भगवान् विद्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात् देवताभ्यो नमः परस्परेणानाहन्दै सुमुखाते सर्वदेवानां धूमाग्रवयामि दीपं दर्शयामि शुद्धाग्रवयामि साध्येन्द्रवस्तुसन्निधौ मन्नामि योगमन्त्रामन्त्रामि देवात्मनेत्रावद्वारादिव्यक्षद्रवस्तुते ओम नमो भगवते रुद्राय ओम नमस्ते रुद्रमन्यवतोदशे नमः नमस्ते अस्मन्मने महाभ्याय नमः या शिवनामं भावियो शिवादयाय प्रजयानो रुद्रमुखय एते रुद्रस्यमाधनोरपापकासरे अया वसन्तमाय गिरिचादचाकिगादेयामि समस्ते यामि नमस्करोमि नमस्ते नमस्तां प्रयामि कृष्णपिङ्गलं भूतरेतं विरूपाक्षं विश्वरूपाय नमो नमः रक्षान्धारयामि ఎవరు नमस्करोमि పొద్దున్న ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసిన వాళ్ళు కొట్టండి టెంకాయ కొట్టండి కొట్టు పర్వతేనా देवता प्रीत्यर्थं विजय संकल्पसिद्धिरस्तु नमो भगवते మేము రెడీ లేము స్వామి ओम या फलनेर्या अबला पुष्पा आच पुष्पनिः प्ररास्तान मुञ्चन्तकुम्भदः ఎవరున్నారు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినారా స్నానం చేసినారా షూ వేసుకున్నారా गं गणपतये नमः देवताभ्यो नमः దా కోచ్ రండి ओम ध्रुवं धैराजावरणं ओम ध्रुवं धैराजावरणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निस्य राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवम् अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु देवताभ्यो नमः ओम नमो भगवते रुद्राय ओम नमस्ते रुद्रमण्यो उतो दशभे नमः नमस्ते अस्मदन्वने बाहुभ्यावृते नमः देवताभ्यो नमः रक्षां धारयामि नमस्कारोमि కొట్టు స్వామి టెంకాయ కొట్టు ఈ గారు కానివ్వండి ओम या फलनिराम మీరు కొట్టండి విలేకరులు పాడుతున్నా वीरं महावीरं పాడుతున్నా పాతోనే కదా కొట్టు सिंहं देशनं भद्रं ఈ గారు కానివ్వండి కానివ్వండి रक्षान्धारयामि नमस्करोमि देवताभ्यो नमः अथ विजयसङ्कल्पसिद्धिरस्तु देवताभ्यो नमः रक्षान्धारयामि नमस्करोमि ओम हिरण्यमात्रं देवताभ्यो नमः అట్లా నిలబడండి रक्षान्धारयामि नो वाञ्छाफलसिद्धिरस्तु అది ఫ్రీ బోర్డు కట్టం కాదు అటువైపు నిలబడండి అదట్లా నిలబడి రండి కమిషనర్ గారు అటువైపు రండి. ఇట్రండి ఇట్రండి స్వామి అవి కొద్దిగా ఎనికి తీసుకో స్వామి రైట్ 23 లక్షలు అయిందా 3 లక్షలు సార్ 18 దాంట్లో జిఎస్టీ ఉంది దాంట్లో కూడా అది కూడా ఉంది క్రికెట్ నెట్ కూడా ఉంది సార్ కేక్ కటింగ్ పెట్టాం సార్ నీకు వచ్చా టెన్నిస్ సూర్య సార్ వచ్చి మీరు ఆడతారా రాదు ఈడు ఓన్లీ బాస్కెట్ బాల్ అన్నాడు బాస్కెట్ లాగాడు క్యా హీరో కట్ చేస్తాం గుడ్ మార్నింగ్ అన్న జయ అన్న నీకొద్దు కానీ దా హీరో కమ్ హియర్ రైట్ ఏం కాదు ఇప్పుడు పెట్టే ఇంత అయినాడు వాడు సార్ ఏం పెట్టారు బాబు సూర్య వాడు రే కొంచెం చాలు తీసుకోలేదు కదా గుడ్ మార్నింగ్ సూర్యనా మోహన్ బాను అవునవును ఎంతమంది ఉన్నారు మొత్తం ఓవరాల్గా ఓన్లీ టెన్నిస్ వాళ్ళు మాత్రం రండి మా మిగతా వాళ్ళంతా అవుట్ ఆఫ్ కోర్ట్ వెళ్ళిపోండి ఓన్లీ టెన్నిస్ ప్లేయర్స్ మిగతా వాళ్ళు అవుట్ ఆఫ్ కోర్ట్ రెగ్యులర్ ప్లేయర్ సార్ అవును మా వెటరాన్ రామ్ సార్ మళ్ళీ ఇది ఓపెన్ చేయాలి కొంచెం రెడీ చేస్తుంది చేద్దాం ఏమి బాగుంటుంది సార్ అది సౌండ్ కొంచెం అట్లనా అయిపోయినా మీ ప్లేయర్స్ అంతా వచ్చినారా ఓకే ఓకే ఏ కంపెనీ లాంజరా
అదే మంచి మంచి బ్యాట్ ఎందుకు పోగొట్టుకుంటారు నా వల్ల. పాడి మా అటువైపు వెళ్ళండి. రాము గారు ఇది ఇంట్రడ్యూస్ ఒక్కసారి సార్ పర్చేజ్ ప్లేయర్స్ ఇంట్రడ్యూస్ చేయండి. రఘు సార్ ఆ లాస్ట్ నుంచి రండి. ఒక్క నిమిషం యాడ్ ఇవ్వలే రామన్నాడు. రవి కళాజ్యోతి ప్లేయర్స్ అంతా రమేష్ రఘు తెలుసు. మోహన పిఈడి ఎక్కడ గుడ్ గుడ్. భాను ప్రకాష్ మల్లికార్జున యాదవ్ గారు ఎమ్మెల్యే గారు నా కేల సన్మానది. థ్యాంక్ యూ రైట్ సార్. నాకు వద్దులేండి, నేను పొద్దున వేస్తాను. నేను వేస్తాను. లిమిట్ ఒక్కసారి మాకు సూరన్న గారు ఒకటి నీ ఉండయ్యా కొద్దిగా మాటలు. నేను యాడికైనా పోతానా? నువ్వు అంత పట్టుకున్నావు. కోచింగ్ భాస్కరాచార్య గారికి కోచ్ గానా? ఓకే. కోచ్ ఆటగాళ్ళు టెన్నిస్ దుస్తులు ఇవి వేయాల, డ్రెస్సులు అండ్ కిట్ ఉండాలి. ఈ కోర్టు కూడా మెయింటైన్ చేయండి సార్. షూ టెన్నిస్ గ్రిప్ ఉండాలి సార్. సో దీని ఇక్కడ లర్నర్స్ ప్లేయర్స్ ఇద్దరు సార్. లర్నర్స్ మార్నింగ్ సార్, ప్లేయర్స్ ఈవినింగ్. లైటింగ్ ఉందా? అంటే 4 to 4:30 to 6:30. ఇక మళ్ళీ ప్లేయర్స్ పెరిగే కొద్దీ మనం లైటింగ్ పెడతాం సార్. వాళ్ళతో మినిమం మీరు కలెక్ట్ చేసుకోకపోతే దీన్ని మెయింటైన్ చేయలేరు. ఫీజు కలెక్ట్ చేసుకొని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మేము ఒకటి కట్టించి ఇవ్వగలుగుతాం కానీ దాని మెయింటెనెన్స్ అంతా మీరే చూసుకోవాలా. ప్రాపర్గా లోపలికి ఎవరు కానీ రాకుండా అన్ని పెట్టుకునేటట్టు చూసుకోవాలి. రూల్స్ ఫ్రేమ్ చేసి దిస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. మన ఆ రోజు గుడ్ మార్నింగ్లో ఎక్కడ నెహ్రూ నగర్కి వేసినారా? అమ్మాయిని ఎక్కడున్నారో అడిగారు సార్ దగ్గర. గుడ్ తీసుకోమా. తెలుసులే, నేను పోయినామా, నేను మొన్న పోయినా వచ్చాను. గుడ్ మార్నింగ్ మా, బాగా చేసుకోమ్మా. సరేనా? రైట్, ఆల్ ది బెస్ట్ మా. లంకా రంజిత్ గారు నెక్స్ట్ జోనల్ మీద ఏపీఎస్సీ అండి. ఇయర్లో కూడా వర్క్ చేస్తాను 2 years అండి. ఓకే ఓకే. మళ్ళీ ఇప్పుడు లేదా? ఇప్పుడు వర్క్ చేయడం కాంట్రాక్ట్ అయిపోయింది. ఓకే ఓకే. ఎంజాయింగ్ 10 years. గుడ్ అనమాట. ఈవినింగ్ కియా వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు ఇది టెన్నిస్ తీసుకొని వెళ్ళి అక్కడ కూడా ఉందా? మార్నింగ్ అక్కడ వాళ్ళు నేర్చుకోవాలి. నేను కమిషనర్ గారికి అండి. ఆడతాను ఒకసారి. ఇది నేను పెద్ద ఏదైనా లైట్ వెయిట్ సార్. ఇది అది హెవీ వెయిట్. హెడ్డా? ఇది 324 grams. ఇది మనం అంత సీన్ లేదు, మనకి గేమ్ తెలియాలి కదా. ఏదైనా నమస్తే హీరో. మనం ఇదైతే 280 grams. ఇది పెయింటింగ్ పెయింటింగా? బెంగళూరా? హాయ్ హీరో, నీకు వచ్చా? కమాన్ ఎవరో డబుల్స్ తీసుకోండి. ఇంకెవడో ప్లేయర్ తీసుకోండి. కమిషనర్ గారు కమాన్ జాయిన్. నువ్వు వద్దులే నీకు ఇంకా అది పడితే క్రికెటే బా. కొద్దిగా ఎనికి బా సూర్య. ఇదిగోండి సర్వ్ చేయండి. సర్వ్ చేయండి. అండరామేనా? రాని హీరో నాకేం రాదు. కానీ కానీ మీరు కానీ సర్వ్ చేయండి. గేమ్లో ర్యాలీలోనే తీసుకుంటారండి. ఒకటే రోజు అయితే అలవాటు కాదు కదా.
బ్యాక్ హ్యాండ్ వేద్దండి మనకు కొద్ది వీక్ ఇది. కానీ మీరు చేయండి. ఈ పాయింటా? కానివ్వండి, ఊరికే ర్యాలీ ఆడదాం, మీరు కానివ్వండి. ఆడండి. సూర్య తగులుతానా? సూర్య ఇట్రా ఇట్రా, వద్దురా. నీకు గాలే ఎత్తు, మళ్ళీ కొడుతుంది అప్పుడు. గుడ్ వన్ కదా. చేయండి. ముందు పో
ఉంది జోయిలో ఎన్ని పెట్టుకుంటా. ఒక నిమిషం ఒక సెట్ ఆడదామండి, ఒక సెట్ ఆడదాం. టైం వచ్చినప్పుడు ఆడంటే పెడతాం. అది కూడా నువ్వు ప్లేయర్వి, నేను నువ్వు ప్లేయర్వి, నేను ఈరోజు ఆడతానా? ఉండు ఉండు, ఒకటే ఒకటే. లవాల్ ఆడండి డాక్టర్, లవాల్ ఆడు. చేయని డాక్టర్ చేయని. లేదు మీరు కానివ్వండి. లవ్ 15 కానీ లవ్ 15 ఆడు. $15 all. Out. $15-30. అదే ఇది ఇడిచిపెట్టు. 40-15 సార్. 15-40. అబ్బా 40-30. 30-40. అబ్బా 40 each. అబ్బా నిలబడి ఉంటే సరిపోయేదేమో. లవ్ అన్నా అడ్వాంటేజా? జ్యూస్
ఈ బ్యాక్ హ్యాండ్ అంటే మనకు కానీ అడ్వాంటేజ్. డ్యూసే కదా, అవుటా? మీరు కానివ్వండి, నేను చేయలేదండి. Good one. Up. $15 all. Good one. అవుటా? ఈ హైట్ వచ్చాక జడ్జ్ చేసుకోలేము. 30 each వచ్చా నీకు? ఆడతావా? ఆహా 40-30. ఆహా గేమా? రైట్ సూర్య ఆడుదురా. అయ్యో ఎందుకు పట్టేస్తుందయా కానీ లాస్ట్ వన్ కానివ్వండి ఇంకా. మధు కానీ
సూర్య ముందుకు పో. వెళ్దామా దానికి? కానీ లాస్ట్ వన్ అండి. ఆడుతుంటే వచ్చారు ఇవన్నీ కదా. లేదా బాల్ చేయి హీరో, చేయి నువ్వే చేయి. అటు చేయి, సర్వీస్ చేయి. ఇది తీసుకో, పోదాం పోదాం. అది ఆడలేం లే నాయన. గుడ్ మార్నింగ్ మార్తీస్. ఇప్పుడు వచ్చినా అబ్బా. లేనాట మొదలు పెడితే నొప్పులు ఎట్లుంటాయో. నొప్పులు నాకు ముందే ఈ ప్రాబ్లం వచ్చింది. నాడదామా? పెడతామే మట్టిది పారేది. ఇదేనా మట్టి? వేసినారా? నీళ్ళు తీసుకో సూర్య, పోయి పట్టుకో. నువ్వు చెట్లకు పోయి, నా చేతికి కాదు. రైట్, థ్యాంక్ యూ. మార్నింగ్ గుడ్. ధర్మవరమా? ఇప్పుడు ఆడేది ఇంటర్ డిస్ట్రిక్ట్. రెండు కమిషన్. శ్రీనివాస్ జూనియర్ డిస్ట్రిక్ట్. గుడ్ గుడ్. ప్రశాంత్. ఏం ఇంజురీస్ అయినాయి బాగా? వీళ్ళే వచ్చినారా? నవీన్ కుమార్. ఏ ఊరు? ధర్మవరం. ఎక్కడ ఏ ఊరు? అంతా ధర్మవరం టీమేనా? గుడ్. మన ధర్మపురి నేను బాగా గెలిపించినారా? శివమణి, సంతోష్, నాగేంద్ర, హీరోస్ సోమశేఖర్ నాయుడు, ప్రశాంత్, బాలాజీ, మదన్ మోహన్ రెడ్డి, మందీప్. సన్నగా ఉన్నావు. ఏ పొజిషన్? సాయి, కోచా? అంపేర్. ఏ టీమ్స్ ఆడుతున్నాయి? నిన్న కూడా చూశాను. ఏ మన కాన్స్టిట్యున్సీనేనా మొత్తం అనేనా? గుంటూరు, ధర్మవరం టీమ్స్, లోకల్ టీమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏ లీగ్లో ఉన్నాము? ఇప్పుడు సెమీస్లో ఉన్నాం సార్. సెమీఫైనల్స్ ఉన్నాం. ఇప్పుడు సెమీఫైనల్స్లో ఉన్నారు. ఎవరెవరు వచ్చినారు సెమీఫైనల్స్కి? టీం ధర్మవరం టీం సార్, గుంటూరు టీం ఒకటి, సాయి గ్రూప్ కాలేదు, చిన్న. సరే స్టార్ట్ చేయండి, ప్లే స్టార్ట్ చేయండి. ఒక రైడ్ 5 minutes కానీ కూర్చోండి. పర్లేదు, నేను నిలబడి ఉంటాను. కానీ వాటర్ తీసుకో. ఎంత బాబు రెడీస్? బా ఆడగాడితే నాకుంటే రేపు అదిగాక మజిల్ స్పాజం ఉంది. అది చూస్తాను, చూసేసిన స్విమ్మింగ్ చేసేది. మీరు పక్కకి రండి. సమయ ఇళ్ళని ఎత్తేయండి అంతే.
వచ్చా కబడ్డీ పోయిరా ఒక రైడ్ ఏదే హాయ్ హీరో సింధు మీది ఫుట్బాల్ది రెడీ కదా ఎన్నాళ్ళకయ్యా నీది రాఘవ గోడలు కట్టడం అయితే కడతాడు కానీ ఇది కట్టాడా అందరూ అయిపోయినారు అసలు మీది కూడా అయిపోతుంది టెన్నిస్కి పో సూర్య బాగా నేర్పిస్తారు సరేనా మార్నింగ్ ఇదంతా కరగాల ఇదంతా సన్నగా ఉండే ఈ కరోనా ఎఫెక్ట్ ఇదంతా వేసుకుంటే అన్నయ్య అనుకోలేదు బ్లడ్ టెస్ట్ చేస్తే నిన్న 46 చెప్పేది బాస్కెట్బాల్ రన్నింగ్ వెరీ గుడ్ గుడ్ డ్రైవ్ దీంట్లో ఇంజురీస్ కావా అయితే కదా బాగా కొట్టేసి నీళ్ళు పోసిన ఓకే రాళ్ళలోనే ఆడేవాళ్ళు ఇప్పుడు బాగుందిలేండి రెగ్యులర్గా ఆడుతుంటారా కబడ్డీ మీరు రెగ్యులర్గా ఆడుతుంటే దీనికి ఏదో ఒక సిస్టమ్ తయారు చేస్తాం అట్లా ఉందా వస్తుంటారా డైలీ మార్నింగ్ డైలీ ఇట్లా వచ్చేటట్టుంటే మనం ఏదైనా పెట్టి చేపియచ్చు యూఆర్ రియల్లీ అంటే ఊరికి మేము కట్టిన తర్వాత వాళ్ళు చేయకోకుండా ఉండడము ఇవన్నీ ఉండకూడదు అట్లా చేపిస్తాం అవి దానికి ఇబ్బందిలే కానీ ఇట్ హ్యాస్ టు బీ ఇన్ లైవ్ ఇది ఎందుకంటే ఏంది లేదనుకో అది దుంకొచ్చి కూర్చొని తాగుతూ ఉంటారు అంతే కదా టేక్ కేర్ వెళ్తావా రైడ్ ఒకటి గుడ్ హీరో ఆల్ ది బెస్ట్ హీరోస్ ఆల్ ది బెస్ట్ నమస్తే సార్ నమస్తే జయం గోవింద్ గారు పొద్దున గుడికాడ ఇప్పుడు ఏడనా ఇటా క్రికెటా కమిషనర్ అట్లాంటిది కమిషనర్ సార్ ఈ 4 వీలర్స్ అనేది ఇంకా భవిష్యత్తులో కంప్లీట్గా రానికూడదండి గేట్ లాక్ చేస్తాం గోవిందా ఏం చేస్తున్నావు సూర్య ముందన్న పో వెనకలున్న పో గుడ్ మార్నింగ్ హీరో పూజ పిలిచి ఈరోజు ఏముంటుంది ఆ పూజ అయిపోతానే నాది పంచాయతీలు అలా వస్తారు ఇది వాలీబాలా గుడ్ 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 వాలీబాల్ బాగొచ్చింది వాలీబాల్ కూడా పూజ వాలీబాల్ కోచ్ కోచ్ లేరా అందరు ప్లేయర్సేనా ఎలా కోచ్ లేడా మన రైల్వే అతను ముసలాయిపని పడగచ్చింటే సరిపోయేది కదా థ్యాంక్ యూ సార్ ఏ బాబు తీసుకో ఇదైతే మనం అంతో ఇంతో ఆడతావు కట్ చేస్తే బాల్ కట్ చేస్తే కింద పడితే మీరు పట్టుకోవాలి అంటే ఓపెన్ చేస్తున్నాడు సార్ ప్లే మామూలుగా ఎట్లేనా ఇది కొంచెం ఇన్నోవేటివ్గా మేము అనుకోలేదు ఓపెన్ చేసి కింద పడితే క్యాచ్ చేస్తాం. ఇది బాల్ పోతుందేమో బా కొట్టినప్పుడు ఏమి అదేం ఇబ్బంది కదా ఏం కాదు. ముసలాయిపు ఉన్నాడు కదా రైల్వే కోచ్ అతను ఒకరినైనా పెట్టండి ఇక్కడ రైల్వే కోచ్ పెట్టి ఒక్కొరికి వచ్చిన ప్లేయర్స్కి అంతా ఇది చేసుకుంటూ పోతాడచ్చు పద నిలబడు ఇదైతే అంతో ఎంతో తెలుసన్నా తెలుసు లాస్ట్లో చెప్పాడు కొంచెం ముందరికి వెళ్ళాలి
చేస్తున్నప్పుడు ఎవరు చెప్పలేదు సార్. ఎనికి పోతుంది. గ్యాప్ ఉంటే బాగుంది. అండర్ ఆర్మే నేను అబ్బా ఉన్నీళ్ళు ఏం కాలే. మీరు ఆడతారా వాలీబాల్? టెన్నిస్ ఓన్లీ 6 మంది ఉన్నాడయ్యా. ఎందుకు బాబు అందరిని సెట్ చేయి. ఇది ఒకటే టచ్ ఉంది. టెన్నిస్ ఎప్పుడు లండన్లో ఉన్నప్పుడు అట్లా టైంపాస్ ఆడేవాళ్ళం. అదే ఇవి పట్టేసాయి సార్ నాకు. అదొక పెద్ద ఇదో ఇప్పుడే మజిల్ స్పాజంతో అల్లాడిపోతానా. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంక అట్లే ఉండిపోయారా, లేదంటే బ్రేక్ తీసుకోవాలా. రెడీగా 6 ఉన్నారా? బ్యూటిఫుల్ మా. వన్ లవ్. ఏరా నువ్వు కదలవా? ఊర్లో అన్ని దాంట్లోకి ఎత్తుతాంటావు కదరా. పోయింది ఏం కాలే. ఈజీ. అనా ముందరా హీరోస్. అదే గాలి ఎక్కువ ఉంది. ఎంత 4-1 సారీ అమ్మా. బాబు చాలా అడ్వాన్స్ అయిపోతున్నా. ఈజీ నువ్వు బ్యూటిఫుల్ తీసుకో. చే ఈడ అతి చేస్తాడే. ఓదే 2-7. అబ్బా నాసే అయిపోతుంది. బ్యూటిఫుల్. ఎంత టైము అయిపోయినా ఇది అయిపోతుంది. 3-8
వచ్చింది, అయిపోయింది. 4-8. బ్యూటిఫుల్. 5-8. బ్లాక్ చేయి. 6-8. కమా నీడు చేయాల సర్వీసు. నీతో వచ్చిన వ్యవహారం ఏది? 8-7. 6 7? 7. బాబు నువ్వు ప్రయత్నం చేస్తే అతను యాంగిల్ని మారుస్తాడు కదప్ప. 9-7. క్రికెట్ దానికి స్టెమ్స్ గిమ్స్ కూడా పెట్టలేదే. అవును సార్, క్రికెట్ దాంట్లకు నువ్వే ఎవరు సార్? టెన్ 7. అప్పా కాదు. 11-7. బ్యూటిఫుల్. 7-11. బ్యూటిఫుల్. నీకు ఆడుంటేనే వస్తున్నట్టుంది. నీదే. బ్యూటిఫుల్ మా. నువ్వే ఒలి నువ్వే. నేను ముందరకు వచ్చేసినా. బ్యూటిఫుల్. వచ్చింది. బ్యూటిఫుల్. ఎంత? 9-1 11-1? ఈడిట్లే. వన్ లో వస్తుంది. లవన్ ఏం కాలే మనకెళ్ళే 1 each. నేను వచ్చూసాను చేసి చెప్తాను. నీకు 2 పాయింట్లు వచ్చి నీ బ్లాక్ చేయి. నీ ఫేవరెట్ జోన్ అవుతుంది బాల్. అవుట్లే 2-1. Three 1.
బా ప్లేస్ చేసుకోమా 1-3 వచ్చింది అవుట్లే బయట పోయిందిలే 2-3 వచ్చింది చూడు కొట్టు బ్యూటిఫుల్ 3 అలా లేదు కదా నెట్ కదా యువర్ సెల్ఫ్ వాళ్ళే నేను యాడ్ ఉన్నాలి నీ ముందే చెప్పిన నేనే ఛాంపియన్ చెప్పు ఈజీ గేమ్ అయిపోయినా గేమ్ పా గుడ్ హియర్ దీన్ని మెయింటైన్ చేసుకునేట్లు చూసుకోండి పా సరేనా ఎవరైనా ఉంటే మనం రెడ్ కోచ్ రెడ్ హీరోస్ మీరు నేర్చుకుంటున్నారా క్రికెటేనా అంతా ఇంతియాజ్ ఏం రంజిత్ ఎప్పుడు వస్తుంది వార్డులో తిరిగినప్పుడు అన్నకి చాలా స్టంట్ దీనికి ఏమైనా వేసినారు కోచ్ దీనికి కోచ్ ఎవరిని వేసినారు నేను కాదు కానీ నాకు వద్దులే కానీ కోచ్ ఎవరిని పెట్టినారు ఎవరు పెట్టాలో లేకుంటే మిస్యూజ్ అవుతుంది కదా నాకు వద్దులేదు ఎడ్స్ పెట్టవాలి ఈ బాల్తోనా ఏమింది అది దీనికి ఏదో సెటప్ చేయాలి కదా నువ్వు అడిగితే చెప్తారు చంద్రబాబు మొబైల్ ఉంటే అట్లే ఉంటుంది ఇడ్స్ పెట్టు ఇది ఓపెన్ ఏదైతేనేముంది బాస్కెట్ బాల్ పోయినాడా మస్తు సామె నేను ఇన్ని గేమ్లు ఒకటే రోజు ఆడితే రోస్ట్ అయిపోయినట్టే మీరేనా కమిషనర్ గారు కాదు ఇది స్టెమ్స్ పెట్టలేదా స్టెమ్స్ లేవా వేణమ్మా ఇంతియాజ్ నువ్వు ప్లేయర్ పట్టుకోకుండా నడుము చూపిస్తావా ఏం చేయాలనుకున్నావు కొద్దిగా డిస్టెన్స్ తీసుకొని అయిపో
ఇంకో దేనికి పోయింది యాస్ ఇంక 2 బాల్ వెళ్ళిపోతాము చక్కగా 2 బాల్ లాస్ట్ బాల్ అయిపా బాల్ బ్యాట్ అవును అవును బాగుంది కదా బాల్ బ్యాడ్మింటన్ సైడ్ ఫెన్సింగ్ సార్ ఇట్లా క్రికెట్ బాల్స్ వస్తాయి ఇట్లా ఫుట్బాల్ బాల్స్ మనం ఫెన్సింగ్ చేస్తే దానికి చాలా డిస్టెన్స్ పోతుంది చిన్న బాల్ ఇవంటే ఎక్కువ దూరం పోవు సైడ్ ఒక్క సైడ్ చాలు సార్ ఆ బాల్ ఈ బాల్ డిస్టర్బెన్స్ లేకపోతే చాలు సార్ ఇట్లా ఓపెన్ ఉన్నా నష్టం ఇక్కడ నుంచి బాల్ విపరీతంగా సార్ బాల్ తగులుతున్నాయి ప్రాక్టికల్గా చాలా వస్తాను వాటికి వస్తానండి హాకీ ససూరేనా థ్యాంక్ యూ అంతా ధర్మవరం జట్లేనా డిస్ట్రిక్ట్ మీట్ సెలెక్ట్ చేసేసి టోర్నమెంట్ ప్రిపేర్ చేస్తాం డిస్ట్రిక్ట్ మీట్కి మెన్ ఉమెన్ 2 ఓకే గుడ్ గుడ్ ఏం చెప్పండి సార్ హరికృష్ణ సార్ హరికృష్ణ ఊరవకుండా అంత అంటే డిస్ట్రిక్ట్ దానికనే రెడీ చేస్తాం టోర్నమెంట్ నడుస్తుందా ఇప్పుడు 15th క్యాంప్ పెట్టారా వెంకటేష్ నాయక్ సార్ ఓబులైనపల్లి మన ఓబులైనపల్లి ధర్మవరం ఆత్మకూరు మా ఆత్మకూర ఇదే కళ్యాణ్ దుర్గం ఆత్మకూరు ఓకే ధర్మవరం మా చికిచర్లో లేరా ఎక్కడ పుట్టబడితే గుడ్ ఆల్ బెస్ట్ ఆత్మకూరులో మొత్తం అందరికీ ఇదే చేస్తున్నారా మా చికిచర్ల ఆల్ బెస్ట్ అంతమంది ఆత్మకూర కనేకల్ గడేకల్ ఎక్కడ అది ఉరవకొండనా చికిచర్ల ఆల్ బెస్ట్ ఆల్ బెస్ట్ ఆల్ బెస్ట్ ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ ఏ క్లాస్ నువ్వు మధురయ్యా తెలుసు அது தெரியுது மதுரையிலேருந்து இதுக்கு வந்தீங்க எங்கே இருக்காரா எங்கே நம்ம ஊர் தானா தர்மபுரமா என்ன பிஸ்னஸ் அங்கேருந்து இங்கே ஜாக்கார்டு கட்டுறதா ఓకే హర్ని ఏ ఊరు ధర్మవరమా ఆల్ బెస్ట్ ఆల్ బెస్ట్ ఆల్ బెస్ట్ ఏమైందన్న చేతికి ఆల్ బెస్ట్ ఎలమంచిలి పోతుంది ఆల్ బెస్ట్ ఆల్ బెస్ట్ ఆల్ బెస్ట్ ఆల్ బెస్ట్ ఆల్ బెస్ట్ ఆల్ బెస్ట్ మౌర్య ఆల్ బెస్ట్ ఆల్ బెస్ట్ ఆల్ బెస్ట్ ఆల్ ది బెస్ట్ భాస్కర్ నాయక్ ఏ ఊరు నడింగడపల్లి ఆల్ బెస్ట్ ఏ ఊరు ఆల్ బెస్ట్ ఆల్ బెస్ట్ ఆల్ బెస్ట్ ఏ ఊరు ఆల్ బెస్ట్ వీళ్ళంతా అండర్ సబ్ జూనియర్స్ వస్తారా ఆల్ బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ మార్నింగ్ హీరో ఏం పేరు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఆల్ ది బెస్ట్ ఏమో సుమారు ఉన్నారు అందరూ ఒకటే లైన్కి వచ్చినారా అది ఫుట్బాల్ ఉందా ఆల్ ది బెస్ట్ హీరో
జూనియర్ టీమ్ సార్ ఇది ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ టీమా? జూనియర్ టీమ్ యువర్ గుడ్ నేమ్? జశ్వంత్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చరణ్ ఫ్రమ్ ఆనంద్ ఆర్డిటి సార్. ఆడిట్ గుడ్ గుడ్ ఆల్ ది శివ సార్ ఆర్డిటి సార్. ఆల్ ది బెస్ట్ హీరో. వెంకటేష్ సార్ ఆర్డిటి సార్. గుడ్ హీరో. అశోక్ సార్ గొట్లూరు ఆల్ ది బెస్ట్. సురేష్ సార్ ఆర్డిటి. ఆల్ ది బెస్ట్ హీరో. ప్రశాంత్ సార్ ఆర్డిటి. ఆల్ ది బెస్ట్. అదిలేట్ సార్. రాజేష్ సార్. ఆల్ ది బెస్ట్. చంద్రమౌళి సార్ ఆర్డిటి. సాయి కుమార్ ధర్మారం. జశ్వంత్ సార్ ధర్మారం. ఆల్ ది బెస్ట్. సుమంత్ ఆర్డిటి సార్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. గుంటూరుకి వెళ్తుంది సార్. గుంటూరుకి వెళ్తున్నా. సబ్ జూనియర్స్ ఎక్కడ చేసినాయి? టేక్ కేర్ సార్. అదే వెంకటేష్ ధర్మారం. ఆల్ ది బెస్ట్. శివ సార్ కళ్యాణ్. ఆల్ ది బెస్ట్. అక్రమ్ సార్ ధర్మారం. ఆల్ ది బెస్ట్. నాగేష్. ఆల్ ది బెస్ట్ హీరో. ధర్మ. హరి ధర్మ సార్. సునీల్. సాయి సార్. ఆల్ ది బెస్ట్ హీరోస్. దీని మనకు రాదు పా, ఇది హాకీ రాదు. యాది గోల్ ఎక్కడండి? ఇదే కదా, అదే అంత దూరం ఏమన్నది. ఇదేనా పొజిషన్స్ ఇదేనా? ఇదా ఈ పొజిషన్ రావాలా? ఇట్లానా? థ్యాంక్ యూ. సబ్ జూనియర్ టీమ్ ఒకటి నెల్లూరు జరిగింది సార్. ఈరోజు సెమీఫైనల్ పోయింది సార్. మన దగ్గర అండర్ 15. ఓకే ఓకే. మన పిల్లలు ఇతనా? నువ్వు కూడా ఫుట్బాల్ ఆడుతున్నావా? అండర్ 7 నుంచా? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? గుడ్ గుడ్, బాగా ఇంప్రూవ్ అయినా. రెగ్యులర్గా వస్తున్నాను సార్. డైలీ వస్తున్నావు నాన్న? నీ పేరు? ఏమి ఇక్కడ బొమ్మ ఫుట్బాల్ అయిందా? ఎవరు కొట్టినారు? అమ్మ కొట్టిందా? రైట్ రెడీ హీరోస్. ఆల్ బెస్ట్. సీనియర్ టీమ్స్ మన ధర్మవరమేనా? ఇక్కడే నేర్చుకున్నారా లేక ఆర్డిటీనా? ఇక్కడేనా? గుడ్ గుడ్. నాగరాజ్. ఆల్ బెస్ట్. రాహుల్. ఆల్ బెస్ట్ మా. ఆల్ బెస్ట్ హీరో. ఆల్ ది బెస్ట్ మా. ఆల్ ది బెస్ట్ మా. డైలీ వస్తున్నారా మీరు? ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. నువ్వు ఎప్పుడు ఆడుతున్నావు ఫుట్బాల్? ఇంతుంటే దగ్గల ఈ రోజు నుంచి వచ్చినావా? నువ్వు నెలకల్లా ఇదంతా పోవాలా చందు? సన్నా సాయి చరణ్. మనం మొదలుపెట్టి ఎన్నేళ్ళైనా? 8 years లేదు కదా. నేను అప్పుడు చిన్నగా నేర్చుకుంటాను. వస్తాను అటు నుంచి అటుకే కదా వచ్చేది. అవును ఉంది. ఇనాగరం చూసుకుని ఏం సమస్య చెప్పు. మన నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లేదన్నా మన బాల్స్ అక్కడ ఓటింగ్ వెళ్ళిపోతాయి. క్రికెట్ బాల్స్ కూడా దూరే సార్ ఆడుతుంటారు పిల్లలు స్పీడ్లో తగులుతాయి. అవును, ఐ అండర్స్టాండ్ కానీ సమస్య వచ్చి ఇంత పెద్ద దానిలోకి మనం ఫెన్స్ చేపించే పరిస్థితి ఉంది అంటున్నా. లాగా మనకి నేషనల్ ప్లేస్ దానికేం రాదు. వాలీబాల్ ఇట్ ఓపెన్ కదా మనకి ఇటు సైడ్ నుంచి మన బాల్స్ అన్నీ ఇక్కడ. ఇది ఏమన్నా వన్ సైడెడ్గా ఏమన్నా తీసుకొని నెట్ ఏమన్నా వేద్దామంటారా?
అంటే నేనేమిటంటే ఇంత అవసరం లేదు, ఇట్లా పిల్లర్స్ ఒకటి పెట్టించేసి దానికి కలెక్టర్ దాంట్లో ఉందేనా అప్పుడు పీకేసినారు కదా, వాళ్ళ బడ్జెట్లో ఉంది, వాళ్ళే చేస్తాం. వాళ్ళు ఒకసారి ఆర్ఎండ్బి వాళ్ళు చెప్పిండు, ఆర్ఎన్బి వాళ్ళు అప్పుడు చేస్తామన్నారు కదా. కలెక్టర్ దాంట్లో మళ్ళీ కలెక్టర్ దాంట్లో లెటరు ఇవన్నీ కాదులే కానీ దుడ్డు కదా, నో అలొకేషన్స్ అట్లేమి ఉండదు. సో నేనేమిటంటే ఓన్లీ ఇట్లా పిల్లర్ లాగా వేసేసి ఆ నెట్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని. కానీ దిస్ ఏమా రిగార్డింగ్ దిస్ సార్ పిల్లల అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి సార్, ఆల్ ఇండియా ప్లేస్ కూడా ఉంది సార్, ఆల్ ఇండియా. ఐ అండర్స్టాండ్, కానీ ఇంత స్పేస్కి మనం చేసేకైతుందా అనేది ఇట్స్ బిగ్ క్వశ్చన్ అనమాట. టోటల్ ఉంది సార్, ప్లేస్ కూడా క్లోజ్ అయిపోతుంది సార్. క్రికెట్ ఏదైనా పెట్టాలన్నా కూడా సార్ ఈ హాఫ్ కోర్ట్ అవతల అడగడం లేదు సార్, ఈ హాఫ్ కోర్ట్ అది లాగేసుకుంటాం. క్రికెట్కి అవసరం అయితే అది ఆ పోల్ తీసేసుకుంటే వాడుకోవచ్చు. ఒక కోర్టు కాదు, ఒక కోర్టు కాదు, క్రికెట్ లైట్ అది ఈ పక్క సార్, బోత్ సైడ్ సార్. ఒక సైడ్ ఇది ఆ ఎండ్ లైన్ ఉంది సార్, ఆ ఎండ్ ఈ ఎండ్. ఒక్క నిమిషం కొంచెం సైడ్ వచ్చారు. ఇప్పుడు ఎనిహో మంది వాలీబాల్ కాబట్టి ఆ లైన్కే పెట్టి ఇచ్చేసేద్దాం లేండి, అంతే సరిపోతుంది. ఒక కోర్టుకి అయిపోతుంది. వాలీబాల్ పెట్టిస్తున్నాం కాబట్టి ఒక సైడ్కే పెట్టి ఇచ్చేస్తాం సరిపోతుంది. అలా అయితే మనం వీ కెన్ మెయింటైన్ ది థింగ్స్ చేస్తాం కదా. ఓన్లీ పిల్లర్స్ పెట్టించేసి నెట్ అయిపోయండి అంతే, అటు ఇటు. ఇలాంటిది ఐరన్ మెష్ కాకుండా ఇలాంటిది ఉన్నా సరిపోతుంది, బాల్ వోంట్ హిట్ అనమాట. అందుకంటే చూస్తాం సార్ ఎంత ఖర్చు వస్తుంది. ఐరన్ మెష్ చాలా ఎక్కువ అవుతుంది. ఇది డ్యామేజ్ అవుతుంది, ఇది కట్ చేసుకొని పోతారు, డ్యామేజ్ అవుతుంది, అది కట్ చేసుకొని పోతారని భయం సార్. అది పర్మనెంట్గా ఉంటుంది సార్. ఇది కట్ చేసి దీన్ని కట్ కట్ చేసుకొని ఏం చేస్తారు, మనం వాచ్మెన్లను గిచ్మెన్లు అందరినీ పెడుతున్నాం కాబట్టి అదే పెట్టించేదాన్ని. అలాగే థ్యాంక్ యూ, చేస్తాం నేను. రైట్, తప్పకుండా చేస్తాం. ప్లేయర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను. అందరూ జూనియర్సా, లర్నర్స్ వీళ్ళు? ఎవడు బ్యాట్ నీదేనా? మీ డాడ్ కొనిచ్చినాడా? డాడ్దా? నీదేనా? ఎవరు పీడీనా దీంట్లో? నేను ఇంతకుముందు ఇక్కడ పీటీ పనిచేస్తాను సార్, హనుమాను చిన్నప్పుడు ఆడేవాళ్ళం దాదాపు 10. ఇప్పుడు రాజా సార్, హనుమాన్ రావడం రాజా వస్తున్నాయి. ఇప్పుడు అన్ని ఫైబర్ ఇట్లా వస్తున్నాయి సార్, షటిల్ డాన్ లాగానే మామూలుగా. ఊరినా ఆల్ బెస్ట్. ఇప్పుడు ఎప్పటి నుంచి జాయిన్ అయినా నువ్వు? వచ్చా బాగా ఇప్పుడు? నువ్వేం చేస్తున్నావు? గేమ్స్ ఆడితే ఇవన్నీ తగ్గల్లా. వినయ్ సార్, ఇంటర్ డిస్ట్రిక్ట్ సార్. ఓకే, గుడ్ మార్క్స్. గణేష్ యూనివర్సిటీ అన్నారు తెలుసులే, ఇతను హీరో తెలుసు. ఆనంద్ ఎంపీడ్ అయింది సార్, యూనివర్సిటీస్ అన్నాడు, నేషనల్స్ అన్నారు సార్. 12 నేషనల్స్ అన్నారు సార్. గుడ్ గుడ్ గుడ్. ఈసారి ఏమైనా సచివాలయంలో అవకాశం ఉంటే రావచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. స్టార్ ఆఫ్ ఆంధ్ర సార్, స్టార్ ఆఫ్ ఆంధ్ర, స్టార్ ఆఫ్ ఇండియా. ఓకే ఓకే ఓకే. అబ్బాయి ఒక 8 నేషనల్స్ సార్. షారుఖ్ వాలంటీర్ అంటున్నాడు కదా. ఈ అబ్బాయికి మామూలు సార్ స్పోర్ట్స్ కోటా ఇక్కడ ఉందా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అని ఇండియాలోనే మన తెలుసులే, చెన్నై. సర్టిఫికేట్ లేదని బయట పెట్టారు. ఓకే, మా గేమ్ వల్ల జాబ్ వచ్చింది. ఓకే ఓకే. అయిపోయాక జాయిన్ ఎక్కడ జాయిన్ వచ్చినావు? మన డిస్ట్రిక్ట్ లో డిజిటల్ అసిస్టెంట్. డిజిటల్ గుడ్ 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 గుడ్. అబ్బాయి లైన్మెన్ సార్. ఈ అబ్బాయికి మన గేమ్ లోనే లైన్మెన్ కి వచ్చింది మొన్న దానిలో సచివాలయం. ఇంకో అబ్బాయి అటెండ్ అయ్యాడు, ఇంకో అబ్బాయికి వచ్చింది సార్, కానీ డ్యూటీలో. గుడ్ గుడ్ గుడ్. బాగా ఉండాలి చదువుతో పాటు ఈక్వల్ ప్రిఫరెన్సెస్ ఉండాలి స్టడీస్ అన్నాక. ఎడ్యుకేషన్ ఉన్నారు, గేమ్లో టాప్ పొజిషన్. అంటే మనమంతా ఓన్లీ పుస్తకాల పురుగులమే అయిపోతున్నాం, గేమ్స్ ఉండకూడదు. థ్యాంక్ యూ. చేపిస్తాంలేనా, ఇటువైపు చేపించేస్తాంలే. ఇది ఆల్రెడీ ఈ ఫెన్సింగ్ రాడ్స్ ఉండాలా ఎక్కడికి పోయినాయి. అప్పుడు పీకేసినప్పుడు సీఎం ప్రోగ్రామ్ అప్పుడు ఆ రాడ్స్ ఉండాలా, ఆ రాడ్సే పెట్టించేస్తే సరిపోతుంది. దిస్ ఆర్ ఆల్ వి ఇన్స్టాల్, కొత్తగా పెట్టాం కదా ఈరోజు. లైట్స్ ఎక్కడ పెట్టారు? ఒకటే పెట్టారా లైట్? చుట్టూ పెట్టారా ఫోకస్ లైట్స్?
మీరు దీనికి వాచ్మెన్లు వాళ్ళు ఉంటేనే దీని ఇంపార్టెన్స్. నాకు ఈరోజు అయిపోతుంది. ఈవినింగ్ స్నానం చేసి వస్తా. వార్మప్ ఏం చేయలే, రోజు పొద్దున్నే వచ్చినట్టే వచ్చినా. గుడ్ మార్నింగ్ వచ్చినట్టే వచ్చా. పోస్ట్ వార్మప్స్ అన్న చేయండి చేయాల, లేకుంటే కాదు. స్విమ్మింగ్ అన్నా చేయాల, టైం అయిపోతుంది. ఏం రామయ్య గారు, కంగ్రాచులేషన్స్. దీనికి కాదప్ప, సర్పంచ్ గెలిపించుకొని వచ్చినందుక. అయ్యో, నువ్వు పూలు వేస్తున్నట్లేదన్నా, పూలతో కొడుతున్నట్టుంది నన్ను. గుడ్ మార్నింగ్ అన్న. మీరంతా బాస్కెట్ బాల్ ప్లేయర్సా? మీ డ్రెస్లు ఏమైనాయినా? లర్నర్స్. ఏమైంది కంటికి ఎర్రగా అయిపోయింది? పురుగు ఏమైనా పడిందా? రాత్రిలో ఎక్కువ చదువుతానవా? నమస్తే శివాడనా, ఈ ఛానల్కు నువ్వు బాస్కెట్ బాల్ ప్లేయరా? సార్ ధన్యవాదాలయ్యా, కృషి చేసినట్టు మీ యొక్క కృషి. థ్యాంక్ యూ. ఇది బాగేనా? నువ్వు బాస్కెట్ బాల్ ప్లేయరా? బాగున్నారా? కమిషనర్ రండి, ముందుకు రండి. దానన్నా రైట్. నా కీప్ ఇట్ అవే, దూరం పెట్టు. వాళ్ళందరినీ నిలబెట్టమని. బాగొచ్చింది కలర్స్ గిలర్స్ కూడా బాగా వచ్చింది. సమయం నువ్వు పూజ కానీ నేను వచ్చి ఓపెన్ చేస్తా. ఈ సిట్టింగ్కి గిట్టింగ్కి కూడా బాగా వచ్చింది. దానా సరిపోతుంది. ఇది కొద్దిగా హైట్ ఉంది. మొదటి స్టెప్ అనుకుంటే మరి సెకండ్ స్టెప్ ఏది స్వామి నువ్వు కానీ నాది షూతో ఉన్నా స్వామి. మీరే కండి కమిషనర్ గారు కొట్టండి. కొట్టు చే మీ కోచ్ నిర్మాణం. కోచ్ ఎవరు? జగన్ సార్. కొట్టండి. చెప్పు. ఇస్ దిస్ పెయింట్ ఇదంతా ఉంటుందా? 6-7 years ఉంటుంది. ఎంత ఛార్జ్ చేసినారు పెయింట్కి? కొట్టండి. మీరు కొట్టండి సార్. లేదు నేను షూ వేసుకున్నాను, ఐఎమ్ నాట్ రెడీ అండి ప్లీజ్. ఎవరి మీద ప్రతాపం చూపించే? కొట్టండి శివన్న టెంకాయ వస్తాను. క్వాలిటీ సమయం మీరు ఆడుతుంటారా బాగా? అంటే బాగా ఫిట్గా ఉంటే అయిపోయిందా? రండి సార్, మా మున్సిపాలిటీను మా వాళ్ళు ఇక్కడికి వస్తారు. మీ హాకీ వాళ్ళు అటువైపు రండి. సారీ బాస్కెట్ బాల్ వాళ్ళు మీరు అటువైపు అండి. అంటే ధర్మవరం అంటే గుర్తుకొచ్చేది ఇది కాబట్టి. రెడీనా? రైట్. మనం 16 లక్షలు ఇవ్వడంతో పాటు వీళ్ళు కూడా
6 లక్షలా 6.5 లక్ష 6.90 10,000 తక్కువ. అది ఏడన్నా పెట్టించింటే 7 అయింది కదా. ఆ బార్బుడ్ వైర్ అన్న నీడి పెట్టేయండి అయ్యా. ఆ 10,000 అవుతుంది, 7 లక్షలు అవుతుంది. ఇది మనకు కాదు, ఇది మా తమ్ముడును నా కొడుకు సూర్యగాడే. వీళ్ళేదో ఛాంపియన్ అని చెప్తాను. ఏ కృష్ణ సూర్య ఎవరు ఒగుతారా ఇడు? టచ్ అంటే ఇట్లా అవుతారా ఆడు? 30 years. నేనేస్తుందా? ఏ సూర్య ఇంకొంచెం 1 second. అది యాంగిలే పట్టాలి, అవసరం లేదు. ట్రై చేస్తాను. పడింది చూడు. అబ్బా కానీ సూర్య నువ్వు నేనేలేదు కృష్ణకి. ఫైబర్ రిఫ్లెక్షన్స్ ఎక్కువ. నువ్వే ఇలా సూర్యంగా కాదు నాకు. ఇది మా సిస్టరు మా తమ్ముడు వీళ్ళు ఆడతారు. కానీ సూర్య ఏనా ఇంకా కాదుపా, ఇదేదో మనము ఎగ్జిబిషన్లో వేస్తున్నట్టు ఉంది. ఇది పిల్లలు గేమ్ అన్న ఆడమన్నా లైట్గా. ఇది కోచ్, మీరు ఎట్లా ప్లాన్ అప్ చేస్తున్నారు వీళ్ళందరికీ? వస్తాను. అడాప్ట్ చేశారా? సో ఎలా ప్లాన్ అప్ చేస్తున్నారు ఒక్కొక్కరితో? మార్నింగ్ స్కూల్ పిల్లల టైం బట్టి మార్నింగ్ 6 to 8:30, 9 వరకు ఈవినింగ్ మీరు ఈ ఇయర్ నుంచి వస్తున్నారా? ఇక్కడ 1 month నుంచి. అక్కడ లేదు, ఇక్కడే. ఇది బాగుందా కోర్టు? ఏం పేరు నీ పేరు? జ్ఞానశిఖర. గీతా మాధురి. ఏం పేరు? కావ్యశ్రీ. హరిణి. నికేశ్రీ. గుడ్ నన్. ఆల్ బెస్ట్. ఆల్ బెస్ట్. ఏం క్లాస్? థర్డా. ఏం పేరు? చెయ్యో. అందరికి లిప్స్ ప్రణీత్ సార్. ఎం రూపేశ్వరి. కౌశిక్. విజయ్. పవన్ సార్. హర్షవర్ధన్. జేసన్. రిషికేష్. మాధవ్ సార్. ఎం మంజునాథ్. ఆల్ బెస్ట్. ఎం మంజునాథ్. పి గణేష్ రెడ్డి. ఆల్ బెస్ట్. ఆల్ బెస్ట్. ఆల్ బెస్ట్. ఆల్ బెస్ట్. మధు. ఆల్ బెస్ట్. మధు. వెంకటేష్. ఆల్ బెస్ట్ మా. ఆల్ బెస్ట్. ఏం పేరు? దుర్గా ప్రసాద్. గిరీష్. ఆల్ బెస్ట్. ప్రీతం. ఈ నుంచి ఇంక బాస్కెట్బాల్ హైట్స్ వచ్చినాయా? వినయ్. పవన్. సుధీర్. సంజయ్ కుమార్ రెడ్డి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అమ్మా. తొందరగా కానీ చేసాను, నేను అడుగుతాను. కానీ
ఒకటి బాగా పడుతుంది. యాక్చువల్గా మన డిస్ట్రిక్ట్ నుంచి ఎవ్రీ ఇయర్ 20 మెంబర్స్ నేషనల్స్ ఉంటారు ఏపీ. మన డిస్ట్రిక్ట్ స్టేట్లో కంపల్సరీ ఫస్ట్ ఆర్ సెకండ్. రండి కూర్చోండి రమ్మన్ కమిషనర్. ఏం నిన్న రవీంద్ర రెడ్డి గారు కుశలమా? అయిపోయింది ఎలక్షన్ డ్యూటీస్. ఎవ్రీ ఇయర్ మంది ఫస్ట్ కూర్చోండి. ఆల్ ఏజ్ గ్రూప్స్ మంది ఉంటారు. ఇప్పుడు మళ్ళీ పోటీ పడింది కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా అంటే ఇక్కడ కూడా ఆల్రెడీ 2-3 మెంబర్స్ నేషనల్ ప్లేయర్ ఉన్నారు. రంగారెడ్డి అని ఆల్రెడీ 2-3. అంటే దీని మెయింటెనెన్స్కి పిల్లలు బాగా రావాలంటే ఒక ప్రొఫెషనల్ వే చేయకపోతే ఇబ్బంది. కోచ్ ఆల్రెడీ అరేంజ్ చేస్తారు. మార్నింగ్ కరోనా డిస్ట్రిక్ట్ లెవెల్ గవర్నమెంట్ స్టేట్ లెవెల్ గవర్నమెంట్ చూసి చాలా మంది ఇన్స్పైర్ మనకు జాయిన్ అయ్యి ఉంటారు. అట్లా అదేవిధంగా కంటిన్యూ అయిందంటే ఎప్పుడైతే గ్యాప్ వస్తుందో అప్పుడు దీని మెయింటెనెన్స్ తగ్గుతుంది. పిల్లలు మనకి ఎవ్రీ సెక్షన్ ఒక 20 మెంబర్స్ ఉన్నారు కదా, మెయింటెనెన్స్ యూజ్ అవుతుంది. అందుకే అట్లా జేఏతో మాట్లాడేసి అది ప్లాన్ చేస్తుంది. కోచింగ్ ఒకటి అరేంజ్ చేసి ఈ శాప్ నుంచి కూడా ఏమైనా ఇస్తారా కోచెస్ని? ఇస్తారు సార్. ఇప్పుడు 200 మెంబర్స్ పెట్టారు సార్. 200 మెంబర్స్ ఇక్కడికి హాకీ కోచ్ బాస్కెట్బాల్ కోచ్ ఒకటి. సూర్య గోన్ ప్లే ఉండేలే, దీన్ని తీసుకుంటారు. సంజీవ్ మనకి ఇప్పుడు 100 మెంబర్స్ కోచ్లో మనకి ఇక్కడ కోచ్ బాస్కెట్బాల్ కోచ్లు హాకీ కోచ్ని ప్రమోట్ చేస్తారు సార్. అది ఇంకా రాలేదు సార్. అది గవర్నమెంట్ నుంచి అప్రూవ్ కావాలి. మన స్టేడియం కోసం సార్ అది ల్యాండ్ సరే ఫండ్ లేదని రిజెక్ట్ చేశారు. ముదుగుబది అంటే గతంలో ఇచ్చిన స్టేడియమే ఉంది సార్. అది మొత్తం ఉంది సార్. అది ఏమంటే పోయినసారి అది 25% వరకు కాలేదని క్యాన్సిల్ చేశారు. మనకి ఎక్కడైనా ఇక్కడ మనకి ధర్మానం కాన్ఫరెన్స్ లేదు సార్. అదేమన్నా మనకి 5 acres లేదా 2 acres ల్యాండ్. ఏంది ఇంతకుముందు నేను హాకీకి ఆర్డీటీకి 5 ఎకరాలు ఇచ్చిన. అవును సార్. 5 acres ఇప్పించిన స్పోర్ట్స్ కానీ. ఇప్పుడు మళ్ళీ మేము ఇప్పుడు దగ్గర 50 లక్షలు పెట్టి చేపిస్తాను ఇన్ని టెన్నిస్ కోర్టులు ఇవన్నీ. అంటే మీరు శాంక్షన్ చేస్తారా సైట్ ఇస్తే? మీరు చేస్తారా ఏ దానిలో ఉంచి? మీరు అది మేము సైట్ ఇస్తాము, మీరు శాంక్షన్ చేసుకోవాలి. అయిపోయింది కదా, బాల్ పైకి వేస్తారా? 5 మెంబర్స్ అంతమంది చుట్టుకుంటే ఏడవుతుంది? అదేందో ఒక దానికోసం ఇంతమంది కొట్టుకున్నట్టు ఉంది. శాప్ దగ్గరికి లేదు, ఇంటికి పోయేస్తా. ఎవరు చేస్తాను ఇంతకుముందు కలిసినాం కదా ఇల్లు కాదా? సీనియర్ టీమ్సా? మీరెంత ఎక్కడ పోయిండ్రీ? కలర్ తీసేసినారు కదా. ఓకే ఇంక బాగా వేసేస్తాను మళ్ళీ. సూర్యాని కౌశిని ఒక టీం వేసుకొని పిల్లల్ని ఇద్దరు ఒక టీంలో అయితే వీక్ అయిపోతారు కదా. ఆడతాం మేము ఫస్ట్ గేమ్ మేము ఆడేస్తాం. మళ్ళీ ఆడలేదు ఆడదాం. మళ్ళీ గేమ్ ఇట్లా జంప్ చేస్తే తెలుసులే నాకు ఇలాంటివి తెలిసి. వీళ్ళిద్దరికి ఇచ్చి పెట్టండి. దా మీరు కాదు వీళ్ళని వదిలిపెట్టండి. రెడీయా? ఇంకా సరే ఆడు ఆడు ఆడు. గుడ్ మార్నింగ్ హీరో. ఏమి అయిపోయింది కదా? ఆడతారు ఒక్క 3 నిమిషాలు 5 నిమిషాలు గేమ్ ఇక్కడనేనా? పబ్లిక్ అంటే అదేంటి కరాటే ఉంది కదా, అది చూసుకొని ఆ ఫుట్బాల్ చూసుకొని వచ్చేద్దాం అనేది మన ఆలోచన. కదా ఆడిపోదాం. ఆడైతే నీడు ఉంది. ఎంతమంది ఆడేది? రమణ నీది కానీ ఆటకి ఏం పని ఉంది? ఏం మిస్రా ఇదేనా పని? బయటికి రండి. తొందరగా స్టార్ట్ చేయమన్నా గేము.
ఏంది ఇంతమంది ఉన్నారు? సినా నువ్వు ప్లేయరా? ప్లేయర్వా? మళ్ళీ ఏమి ఊరికే గ్రౌండ్లో అడ్డం గడ్డంగానే భాస్కర్ తొందరగా కానిచ్చేస్తే వెళ్తాంపా. ఓకేనా? రెడీనా? రెడీ. టిఫిన్ హ్యాండ్ వాష్ చేసుకోవాలా? శానిటైజర్ వేసాను కానీ హ్యాండ్ వాష్ ఉండాలి. అదే హ్యాండ్ వాష్ చేసుకో. అంజన్ సోప్ ఉందా? అంతే పోతాను కదా, షవర్ చేసి వచ్చేయడం. హ్యాండ్ వాష్ చేస్తాను. మందే ఇంతవరకు ఓపెన్ చేయాలి. ఫోన్ చేసి ఏది రాఘవాదా మాట్లాడినా పోతే మెరుగులా వచ్చిపోతావు. దీన్ని మనం 50 లక్షలు పెట్టి చేసినాం కదా, మెయింటెనెన్స్ రెగ్యులర్గా వీళ్ళు చేసుకుంటూ పోతా అంటే బాగుంటుంది. అంటే నీట్ ఫెన్సింగ్ ఉంది కాబట్టి బాగా బ్యూటిఫుల్గా వచ్చిందిలే అండి. టెన్నిస్ కోర్ట్ కూడా బాగుంది చూడండి. నేను అది చెప్తే మీరు నేను లండన్లో ఉండేటప్పుడు చూసేవాళ్ళం. ఇట్లా పబ్లిక్ ప్లేసెస్లో ఉండేది అలాగే ఉంటుంది. అంటే విపరీతమైన పెయిన్స్ ఉంటాయి, స్ట్రెచ్ ఎక్కువ కదా బా. నేను ఇప్పుడు అది పోస్ట్ వామప్ ఏదైనా ఉంటే చెప్పండి, అది చేయాలా నేను ఇప్పుడు. ఇది మనం ఆనేది తక్కువ తినేది ఎక్కువ ఉన్నట్టుంది. ప్లేయర్స్ ముందర తింటే ఇబ్బంది ఏం కదా? ఇబ్బంది ఏం లేదు, వాళ్ళకి పెట్టండి, వాళ్ళని ఆడ తినమంటారు. మీరే ఎక్కువ ఆడేదంటే ఆడ చెమట పట్టింది నా టెన్నిసా? అదే లేని ఆత్రాలకు పడితే పైకి పోతా ఉంటాయి. ఆడాలంటే 2 హ్యాండ్స్ ఆడాలి. 2 హ్యాండ్స్తోనే అతను బ్యాక్ హ్యాండ్ మనం వీక్ కదా, వీళ్ళు బ్యాక్ హ్యాండ్ వేస్తా అంటారు. మనం దానికి ఇటువైపు తీసుకోవాలా? కమిషనర్ స్పూన్ ఎందుకైనా మంచిగా స్పూన్ తెప్పించు. మళ్ళీ క్రికెట్ కోచ్ లేరు దానికి, ఆ స్టెమ్స్ అది వాళ్ళని అడిగి మీరు బాగా ఆడుతున్నారు టెన్నిస్, రెగ్యులర్గా ఆడేవాళ్ళ? ముందు నేర్చుకున్నాను సార్. 1.5 ఇయరేనా? ఎట్లేసా సూర్య? కోచ్ బాగానే కోచ్ బాగానే అండర్ 16 టెన్నిస్
తగ్గుతాను ఇట్లా దాచుకో కొద్దిగా చట్నీ. అంటే ఈ కరోనా ఎఫెక్ట్ పిల్లలకంతా బాగా లావ్ అయిపోయినారు. ఆనీలే అబ్బో చాలేనా సార్ జగన్ సార్ టిఫిన్ చేస్తున్నాను రవి సార్ జయ స్కోర్ ఎంత? స్కోర్ ఎంత? స్కోర్ వేస్తుందా? బోర్డు పెట్టలేదా రవి? 5-3 ఏంది ఒకసారి వేస్తే 3 పాయింట్ వేసినాడు. బాస్కెట్స్ బాస్కెట్ కౌంట్ చేస్తాం. 36 డబుల్ వస్తుంది, పాయింట్ వేస్తే 3 వస్తుంది. లేని ఫినిష్డ్. ఈ వెహికల్స్ ఒక్కటి మూమెంట్ని భాస్కర్ కంట్రోల్ చేసుకోవాలి. వెహికల్ మూమెంట్ నుండి మీరు బాగా కంట్రోల్ చేసుకోవాలి. సమయం మనం వెహికల్ మూమెంట్స్ను మొత్తం గ్రౌండ్ గురించి పబ్లిక్ అసిస్టెంట్ వచ్చేస్తారు. ఇక్కడ నుంచి వాళ్ళు 2 మాట్లాడేస్తారు. ఎక్కడ గ్యాదర్ చేస్తారు? ఆడ మీరు పైకి ఎక్కుతారు, నిలబడతారు. ఇదంతా దగ్గర గ్యాదర్ ఆడ నీడకే ఉంటుంది కదా, ఇదిగా రమ్మని అంతే కదా. అందరినీ 10th చెప్పినాం కదా, 1:30 నుంచి మధ్యాహ్నం నుంచి మార్కెట్ యార్డ్ నుంచి ర్యాలీగా అన్ని పంచాయతీలు ఉన్న వాళ్ళు, గెలిచిన వాళ్ళు, డైరెక్టర్లు, సర్పంచులు అందరూ మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి మధ్యాహ్నం 1:30కి ఆడ భోజనం చేసుకొని ఆ నుంచి ర్యాలీగా వస్తాం. సరేనా? చెప్పలేదా మీకు? రాత్రి మీ సంబరాలు మీకు సరిపోయి ఉంటాయి. నాకు అప్పుడే పట్టేసింది సార్ ఈ శ్వాసం ఎందుకో కానీ. వీళ్ళని అడిగితే ఏంది లేదు, ఊరికి రెస్ట్ అంటారు. వచ్చినారా?
గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నియర్లీ 50 lakhs దానిలకు సంబంధించి 50 లక్షల రూపాయలకు సంబంధించిన అసెట్స్ మన కాలేజ్ గ్రౌండ్లో స్పోర్ట్స్కి సంబంధించినది ఈరోజు పబ్లిక్కి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో బాస్కెట్బాల్, టెన్నిస్, క్రికెట్, వాలీబాల్ ఈ 4 సంబంధించిన దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎడ్యుకేషన్తో పాటు ఈక్వల్గా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండాలి అనే ఉద్దేశంతో కమిషనర్ గారు మేము ఆలోచించుకొని ఎట్లా చేద్దాము ఇదంతా అని చెప్పేసి మీరు చూసినట్టే వండర్ఫుల్గా డోనర్స్, పెయింట్ డోనర్స్ కూడా మా భాస్కర్ రెడ్డి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెయింటింగ్స్ కూడా డోనర్స్గా ముందుకు వచ్చి మేము కూడా చేస్తాము, ఈ మన కాలేజ్ గ్రౌండ్ కలర్ఫుల్గా కనపడాలి అనే ఉద్దేశంతో. సో మై రిక్వెస్ట్ ఓన్లీ దానికి సంబంధించిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గౌరవాధ్యక్షులుగా కమిషనర్ గారు, అదేవిధంగా స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటారు, గౌరవాధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా కార్యవర్గం కూడా తయారు చేసినారు. ఇంకా దానిలో ఉండే మిగతా కానీ అంటే ఫుట్బాల్, హాకీ, వాలీబాల్ వీళ్ళందరినీ కూడా మెంబర్స్గా చేస్తాం. మేము ప్రభుత్వం నుంచి మా నుంచి మేము ఏదైనా కానీ ఒక అసెట్ క్రియేట్ చేయడానికి మేము డబ్బులు ఇవ్వగలుగుతాం. అంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అంటే ఎండ్ ఆఫ్ ది డే దాని మెయింటెనెన్స్ అనేది బిగ్ ఇష్యూ. సో అందుకే నేను కోరుకునే ధర్మవరం ప్రజల్ని కానీ ఇక్కడికి వచ్చే క్రీడాకారులు కానీ ప్లీజ్ కోఆపరేట్. భవిష్యత్తులో ఇప్పుడు ఆడున్న టాయిలెట్స్ కూడా క్లీనింగ్ చేయించేసాం, నీట్గా పెట్టాం. ఎవరే కానీ పబ్లిక్ యూరినేషన్ అనేది ఎక్కడే కానీ జరగకూడదు అండ్ క్లియర్ కట్గా చెప్తున్నాం. వాచ్మెన్స్ పెడుతున్నాం. పబ్లిక్ యూరినేషన్ ఎక్కడ జరిగినా కానీ వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయబడతాయి. దాంట్లో ఎవరే కానీ పెద్దోళ్ళు ఆదర్శంగా ఉండాలా, పిల్లలకు చెప్పాలా. టాయిలెట్స్ లేవంటే టాయిలెట్స్ కూడా కట్టించినాం. ఎందుకంటే ఇది మన పబ్లిక్ ప్రాపర్టీ. ఎక్కడే కానీ పబ్లిక్గా యూరినేషన్ కానీ రాత్రిపూట వచ్చి మందు తాగేది ఇలాంటివి కూడా కాకుండా ఉండకూడదని ఫ్లడ్ లైట్స్ కూడా పెట్టించినాం. లైటింగ్స్ కూడా ఫుల్గా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వాచ్మెన్లను కూడా పెడుతున్నారు, అసోసియేషన్ వాళ్ళే బేర్ చేసుకొని వాచ్మెన్స్ పెడుతున్నారు. అండ్ నేను ఉన్న కోచెస్కి వీళ్ళకు కమిషనర్ గారికి చెప్పాను, టెన్నిస్ కోచ్కి కూడా ఏదే కానీ ఫ్రీ ఆఫ్ సర్వీస్ అనేది వద్దు, నామినల్ ఫీజు కలెక్ట్ చేయండి. బికాజ్ మన కోచ్ ఫీజెస్ ఇవ్వాలి, దీన్ని మెయింటెనెన్స్ చేయాలి, రెగ్యులర్గా నీట్గా ఉండాలి కావాలి, ఇవన్నీ మెయింటెనెన్స్ ఉంటాయి. కాబట్టి భవిష్యత్తుకి నామినల్ ఫీజు అయినా పెట్టేసి అది 50 రూపాయలు 100 రూపాయలు ఎంతో అంత పెట్టేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు, బికాజ్ ఇంత సర్వీస్ ఇచ్చి లక్షలు మేము ఇన్వెస్ట్ చేసి దీని మీద పెట్టుబడి పెడుతూ మళ్ళీ పిల్లలకు అందాల్సిన ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లలో డీఫంక్ కాకూడదు. దానికోసమే అనేది మా ఇంట్రెస్ట్. ఎక్కడే కానీ ఇవి వృధా కాకూడదు. అదేదో చేసినాం. ఇప్పుడు మేము జిమ్ కూడా పెట్టించిన, ఓపెన్ జిమ్ ఎంత బాగా యూటిలైజేషన్ చేసుకుంటున్నారు, బ్యూటిఫుల్గా యూటిలైజేషన్. భవిష్యత్తులో ఫుట్బాల్ దానికి కూడా రూమ్ కడుతున్నారు, షటిల్ కోర్ట్ కూడా ఇక్కడికి రాబోతోంది. ఇవన్నీ కూడా వస్తుంది మన కాలేజ్ దానిలకు, మన ఊరికి సంబంధించిన క్రీడలకు సంబంధించి. గతంలో నేను 5 ఎకరాలు ఆర్డీటీకి కూడా ఇప్పించిన హాకీని. ఆ హాకీది కూడా బాగా జరుగుతుంది. డెఫినెట్గా స్పోర్ట్స్కు సంబంధించినంత వరకు నా వరకు అన్ని విధాలుగా కూడా కోఆపరేషన్ ఉంటుంది. ఇప్పుడే వాళ్ళు బ్యాడ్మింటన్ వాళ్ళు కూడా అడిగారు, కొద్దిగా బాల్స్ తగులుతున్నాయి. డెఫినెట్గా స్పోర్ట్స్ ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు నా బాల్ బ్యాటింగ్ లేకపోతే ఇద్దరు చెప్తున్నారు మాకు సచివాలయంలో జాబ్స్ వచ్చినాయి, వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అని. స్పోర్ట్స్ అనేది ఇప్పుడు ఆడకుంటే ఇంకెప్పుడు ఆడలేదు. ఇప్పుడు మేము ఆడాలనుకున్నా కానీ నప్పులు ఇప్పుడు ఏదో కొద్దిగా మోజుబన్నా కానీ ఈవినింగ్ మళ్ళీ జెండు పంపడ వాళ్ళ అట్లాంటి పరిస్థితి ఉండదు. సో కిడ్స్ ఈ వయసులో మీకు అబ్బకపోతే ఎవరికి అబ్బదు. సో డెఫినెట్గా అందరూ కూడా మీరు కూడా కోఆపరేట్ చేసుకుంటూ అన్ని స్పోర్ట్స్కి ఎక్కడే కానీ మోటార్ సైకిల్ కూడా లోపలికి రాకూడదు. ఎవరివన్ హ్యాస్ టు పార్క్ అవుట్ సైడ్ ది గ్రౌండ్. టుడే ఈజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్. కమిషనర్ మేక్ షూర్ ఆఫ్ దట్. 2 గేట్లు కూడా క్లోజ్ చేయండి. ఆ చిన్న గేట్లకు ఓన్లీ మనుషులు వచ్చిపోయేదానికి మాత్రమే ఏర్పాటు చేసేటట్టు చూసుకోండి. ఓన్లీ 1 వే జనాలు వచ్చిపోయేటట్లు మొత్తం క్లోజర్ అయిపోతుంది. సో ఏ వెహికల్స్ లోపలికి రాకూడదు, కంప్లీట్గా క్లోజ్. హెచ్ఎం కూడా చెప్పండి, ఎక్కడే కానీ కీస్ ఎవరికే కానీ ఇవ్వకూడదు. ఏదైనా ఉంటే కానీ మీ నోటీస్ తీసుకొని వచ్చి ఇచ్చేటట్టు చూసుకోండి. సరే రైట్ అండి, థ్యాంక్ యూ. అండ్ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ బిగ్ ఇష్యూ చెప్తున్నాను. మెయింటెనెన్స్ అనేది బిగ్ ఇష్యూ.
అది జాగ్రత్తగా చేయకపోతే మేము ఎన్ని లక్షలు పెట్టు ఎంతమందికి మేలు ఇది చేసేసి సరేనా. మిత్రులారా, ధర్మవరం పట్టణంలో దాదాపు ఇంత అభివృద్ధి, క్రీడలకు సంబంధించి అన్ని అభివృద్ధి అడిగిన వెంటనే అన్ని అసోసియేషన్లు వెళ్ళిన వెంటనే గౌరవ ఎమ్మెల్యే గారు మనకి సహకరించి ఈరోజు ఈ విధంగా అధికారులతో, ఎమ్మెల్యే గారితో పాటు మున్సిపల్ అధికారులు, కమిషనర్ కానీ, సిబ్బంది కానీ, అసోసియేషన్లు కానీ అన్ని క్రీడలు కూడా మనకి వ్యక్తిగతంగా వాళ్ళు కూడా ఫండింగ్ చేసేసుకొని డెవలప్ చేశారు. సార్ ఏవైతే మనకు ఓటు ఇచ్చారో ఇవన్నీ మీరు చేయాలనేది వాటి మీద ఖచ్చితంగా గ్రౌండ్ కమిటీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ముందుకెళ్తాం. మరి ఈ అవకాశాన్ని, ఎందుకంటే క్రీడల్లో 2% మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు, వాటిని ప్రత్యక్షంగా మనం చేసుకోవాలంటే 50 లక్షలు ఈరోజు ఏ విధంగా ఎమ్మెల్యే గారు చేశారో దాన్ని మనం ఫలప్రదం చేసుకోవాలంటే అందరూ కలిసికట్టుగా అధికారులతో కలిసి, ఎమ్మెల్యే కలిసి గ్రౌండ్ కమిటీ కానీ అన్ని అసోసియేషన్లు కానీ ముందుకెళ్తాయని చెప్పేసి సార్ ఏదైతే ఆ యొక్క నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని అందరూ ఇంత అవకాశం తెలియజేసిన వారికి మరి ప్రత్యేకంగా మరొక్కసారి ఎమ్మెల్యే గారికి మన అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, మిగతా అసోసియేషన్ సభ్యులందరికీ. మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమన్నా గుడికి, దుర్గమ్మ గుడికి ఉంది కదా టైం ఎంత? 9 కదా. అవును, స్నానం చేసుకుంటే ఎట్లా వస్తాయి? దా నిల్చోండి ఊరికి అంతే. లైటింగ్ రాదు, ఎదురేంట ఇంకా రాని. కానీ ఫోటోది మీరు ఎప్పుడు వస్తారు? పా, నేను వెనక్కి పోవాలా? కూర్చో, నేను వెనక్కి వస్తా. నేను ఇట్లా వస్తా. ఇదో అదే అన్న కెమెరా కూడా చందు కానీ రైట్ వస్తున్నా చందు ఒక 2-3 తీసి, ఒకటి తీసినా 2-3. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ మా, ఆల్ ది బెస్ట్ మా. నైన్కి అయింది కదా, అంతే. ఫోన్ చేసేస్తాను అంతసేపు కూడా. ఒక హాఫ్ అన్ అవర్లో క్లోజ్ చేసేస్తాను. హాఫ్ అన్ అవర్లో క్లోజ్ చేసేస్తాను. ఏం కులాపా ఇక్కడ? నీవేనా చెట్లు? ఈ వామప్స్ చేయము మనము, మనకి తలకాయ నొప్పి అంతా ఉంటుంది. ఇంకా జనాలు వస్తారు ఇప్పుడు దీనికే. ఏ 9:30 కల్లా రావాలా? 9:30 కల్లా రావాలంటున్నారా? 10 నిమిషాలు, 10 నిమిషాలు రెడీ వచ్చేస్తా. బై 9:30కి ఉంటా షార్ప్గా. అన్నయ్య చనిపోయేంత వరకు బాస్కెట్బాల్ చూస్తానే లేదు అనుకోండి అన్న, నిజమంటేనా? ఆ రాజు కనికరము మీ కృషి చనిపోయేంత వరకు ఉంటాను అనుకున్నా. అందులో ఈ గంగా తల్లి కూడా నీకు సాన్ కొట్టి కూడా ఈ సేదలు నచ్చినాయి. గంగా తల్లిని ఇచ్చినావు, ఈ ఊరు బాగా దాహం తీర్చినావు. చాలా ధన్యవాదం. చిల్లా కట్టి కోతి కొమ్మచ్చాను గ్రౌండ్ ఇంటి అయితే ఎప్పుడు అనుకోలేదు. సంతోషం అయ్యా. థ్యాంక్ యూ. నా స్పెక్స్వి స్ప్రెడ్ నేను బై 9:15, 9:20 వచ్చేస్తా. జస్ట్ స్నానం చేసి వచ్చేయడమే, వేరేదండి. సరేనా? ఏమన్నా మీ వెంట వచ్చినాయి రాపుతాడు? సీకేపల్లి, సీకేపల్లి 1 సైడ్. మీరు కనగానపల్లె? దాంట్లో 6 మాల్యవంతం ఎట్లా వచ్చా 26 బయట పడదాం అనుకోండి. మాల్యవంతం చింతలపల్లి కొట్టినాము, ఉప్నేసంపల్లి 26తో. అంటే ఓట్లు ఎప్పుడైతే తక్కువ ఉంటాయో, అంటే దిజరాలు అంటే ట్రెడిషనల్గా టీడీపీ సీట్లే కదా అవి, అట్లనేం కాదు. కానీ
ట్రెడిషనల్గా టీడీపీ సీట్లే దానికి. ఇప్పుడు చింతలపల్లిలో కంటే కోరిక తీర్చినాడు. 30 ఏళ్ళ నుంచి కృషి. 3వ కదా పాపం. అన్నీ ఈ మాల్యవంతం కూడా కొడతాంలే అనుకోండి. క్రాస్ జరిగింది. నిడగల్లి డౌట్ ఎలా అంటారా, వార్డు మెంబర్లు 200 చిల్లర వచ్చారు వైసీపీకి. డౌట్ ఎందుకో క్రాస్ జరిగింది. పుట్టి నీళ్ళు మెట్టు నీళ్ళు అని ఆయన మెసేజ్ అదే విజయే పెట్టినాడు. రిమోట్ కంట్రోల్ ఇది దీన్ని ఎందుకు వైట్ షోయింగ్ కృష్ణ? అదే చూసాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకు కృష్ణ ఒక 4 రోజులు నా మార్నింగ్ లేదు సార్. పోస్ట్ వామప్ చేయండి సార్. అదే పోస్ట్ వామప్ చేయండి సార్. కోచ్ నెంబర్ పంపించారు చేస్తే సరే కొద్దిగా క్రికెట్ కోచ్కి ఇది పెట్టుకోండి. చేస్తాం.